నా పేరు సంధ్య. ఈ వీడియోలో నేను మీతో మినిమలిస్ట్ దగ్గర నుంచి వచ్చిన 2% ఆల్ఫా ఆబుటిన్ మన స్కిన్కి ఎలా బెనిఫిట్ చేస్తుందో షేర్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ని మన స్కిన్ మీద ఎలా అప్లై చేయాలో అది కూడా షేర్ చేస్తానండి. మొదట వచ్చి ఇది ఒక మంచి ప్రోడక్ట్ అండి. ఈ ప్రోడక్ట్లో 2% ఆల్ఫా ఆబుటిన్ యూజ్ చేస్తున్నారు. అది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే చాలా ప్రోడక్ట్స్లో కరెక్ట్ అయిన ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసినా కూడా అది కరెక్ట్ అయిన అమౌంట్కి యూజ్ చేయకపోతే ఆ ఇంగ్రీడియంట్ ఎఫెక్టివ్గా ఉండదండి. ఆల్ఫా ఆబుటిన్ మన స్కిన్ మీద బాగా ఎఫెక్టివ్గా ఉండాలంటే మనకు 2% కావాలి అండ్ మినిమలిస్ట్ బ్రాండ్ అదే యూజ్ చేస్తున్నారు. సో ఆ కేటగిరీలో వీళ్ళకి ఒక పెద్ద టిక్ మార్క్ అండి. ఈ ఆల్ఫా ఆబుటిన్ ఎలా పనిచేస్తుందంటే పిగ్మెంటేషన్ని ఫైట్ చేయడానికి దీని టైరోసినేస్ ఇన్హిబిటర్ అని చెప్తారండి. టైరోసినేస్ అని ఒక ఎంజైమ్ ఉంటుందండి మన స్కిన్లో. అప్పుడప్పుడు ఈ ఎంజైమ్ కొంచెం హైపర్ అయిపోతుంది. హైపర్ అయిపోయి మన స్కిన్లో ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ మెలనిన్ అని ఒక మోలిక్యూల్ని ప్రొడ్యూస్ చేసేస్తుంది. ఈ ఎక్స్ట్రా అమౌంట్గా ప్రొడ్యూస్ చేసిన మెలనిన్ వచ్చి టాప్ లేయర్ ఆఫ్ ద స్కిన్ మీదకి వచ్చి అక్కడ డిపాజిట్ అయిపోతుందండి. ఈ మెలనిన్కి వచ్చి ఒక స్ట్రాంగ్ కలర్ ఉంటుంది. అలా డిపాజిట్ అయినప్పుడు అదేనండి ఆ ఎక్సెస్ మెలనినే డార్క్ స్పాట్స్, డార్క్ ప్యాచెస్, పిగ్మెంటేషన్. ఈ ఆల్ఫా ఆబుటిన్ ఇంగ్రీడియంట్స్ టైరోసినేస్ ఇన్హిబిటర్ ఏం చేస్తుందంటే అది పోయి టైరోసినేస్ ఎంజైమ్ని కొద్ది కామ్ అవ్వమ్మా, అంత ఎగ్జైట్ అవ్వకు అని చెప్పి అలా కామ్ చేస్తుంది. అలా కామ్ చేసినప్పుడు ఈ ఎంజైమ్ కామ్గా ఉన్నప్పుడు, హైపర్గా లేనప్పుడు ఎక్సెస్ ప్రొడక్షన్ కాదు. అలా ఎక్సెస్ ప్రొడక్షన్ మెలనిన్ లేకపోతే మీదకి వచ్చి ఆ డిపాజిట్ అయ్యి డార్క్ స్పాట్స్ ఛాన్సెస్ అవంతా తగ్గిపోతాయి కదండి, ఉండవు కదండి. సో అలాగే ఈ ఆల్ఫా ఆబుటిన్ పిగ్మెంటేషన్ని ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి. ఈ ప్రోడక్ట్లో సోడియం హైలోనేట్ అని ఇంకో ఇంగ్రీడియంట్ ఉందండి. సోడియం హైలోనేట్ మన స్కిన్కి కొద్దిగా హైడ్రేషన్ని యాడ్ చేస్తుంది. హైడ్రేషన్ ఎక్స్ట్రాగా మన స్కిన్ మీద ఏ ప్రోడక్ట్ యాడ్ చేసినా అది డెఫినెట్గా గుడ్ న్యూస్ అండి. సో అది కూడా మంచిది. ఫెరులిక్ యాసిడ్ అని ఇంకో ఇంగ్రీడియంట్ ఉందండి. ఇది వచ్చి ఒక యాంటీ ఆక్సిడెంట్. యాంటీ ఆక్సిడెంట్ అంటే మన స్కిన్లో నాస్టీ మాలిక్యూల్స్, ఫ్రీ రాడికల్స్ అని రెగ్యులర్గా ఫామ్ అవుతూనే ఉంటాయండి. ఈ ఫ్రీ రాడికల్స్ వచ్చి మన స్కిన్ని ఇరిటేట్ చేసి, ఇన్ఫ్లేమ్ చేసి, అది వచ్చి ఆ ఇరిటేషన్, ఇన్ఫ్లమేషన్ కొన్ని రోజుల్లో డార్క్ స్పాట్స్ అండ్ డార్క్ ప్యాచెస్, పిగ్మెంటేషన్గా లీడ్ అయిపోతుందండి. సో యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ ఫెరులిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఈ ఫ్రీ రాడికల్స్ని చాలా వరకు ఫైట్ చేసి దాని పవర్ని తీసేస్తుంది. సో అలా ఫెరులిక్ యాసిడ్ కూడా ఇండైరెక్ట్ వేలో పిగ్మెంటేషన్ని ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్లో ఇంకో గుడ్ ఇంగ్రీడియంట్ ఉందండి, 4N-బ్యూటైల్డిసోసినాల్. అది యాక్చువల్గా ఒక యాంటీ పిగ్మెంటేషన్ స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్ అండి. అది కూడా టైరోసినేస్ ఇన్హిబిటర్. ఆ టైరోసినేస్ ఎంజైమ్ని కామ్ డౌన్ చేస్తుంది. అలా చేసినప్పుడు పిగ్మెంటేషన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు రిడ్యూస్ అయిపోతుంది. ఇది మంచి ప్రోడక్ట్ అండి. ఎగ్జిస్టింగ్ డార్క్ స్పాట్స్ని అంతగా ఫేడ్ చేయడానికి హెల్ప్ చేయదు, కానీ న్యూ డార్క్ స్పాట్స్ అండ్ పిగ్మెంటేషన్ రాకుండా రెడ్యూస్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఒక క్వశ్చన్ వచ్చి ఇదొక్క ప్రోడక్ట్ యూజ్ చేస్తే మీ పిగ్మెంటేషన్ క్లియర్ అయిపోతుందా, పిగ్మెంటేషన్ రాకుండా ఉంటుందా ఫేస్లో? కాదండి. ఆనెస్ట్ ఆన్సర్ వచ్చి నో అండి. పిగ్మెంటేషన్ని మనం ఫైట్ చేయాలంటే అది రెగ్యులర్ కంటిన్యూస్ డైలీ జాబ్ అండి. ఫస్ట్ మీరు సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. తర్వాత ఇలాంటి యాంటీ పిగ్మెంటేషన్ ప్రోడక్ట్స్ అట్లీస్ట్ 2 or 3 డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నవి యూజ్ చేయాలి. సో ఈ ప్రోడక్ట్లో ఆల్ఫా ఆబుటిన్ ఉంది కదండి, ఇంకేదన్నా ప్రోడక్ట్లో మీరు ఇంకేదన్నా ఇంగ్రీడియంట్ యాంటీ పిగ్మెంటేషన్, కోజిక్ యాసిడ్ ఏదో ఒక యాంటీ పిగ్మెంటేషన్ ఇంగ్రీడియంట్ ఉన్న అలా 2-3 ప్రోడక్ట్స్ యూజ్ చేస్తేనే పిగ్మెంటేషన్ రిడ్యూస్ అవుతుందండి. ఎందుకంటే పిగ్మెంటేషన్ని ఫైట్ చేయాలంటే దాన్ని మనం మల్టిపుల్ డైరెక్షన్స్ నుంచి వచ్చి అటాక్ చేయాలి, అప్పుడే అది రెడ్యూస్ అవుతుంది. ఒకే ఇంగ్రీడియంట్ యూజ్ చేశారంటే అది రెడ్యూస్ అవ్వదండి. అదే ఆనెస్ట్ ట్రూత్. బ్రాండ్స్ ఏం చెప్పినా కూడా ఈ నిజం ఇదండి. ఈ ప్రోడక్ట్ని మార్నింగ్ టైం అయినా నైట్ టైం అయినా యూజ్ చేయొచ్చు, బట్ నేను వచ్చి నైట్ టైం యూజ్ చేయడం ప్రిఫర్ చేస్తానండి. మంచిగా ఫేస్ని క్లెన్స్ చేసి ఈ ప్రోడక్ట్ని బాగా ప్యాక్ చేసుకోండి. ఫేస్లో రబ్ చేయొద్దు, ప్యాక్ చేయండి. దీని మీద మంచి క్రీమో మాయిశ్చరైజర్ రాయండి. అంతేనండి. ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ నాకు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు చాలా హెల్ప్ చేస్తుంది. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. బాయ్ అండి.